శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. జై హో పత్రిజీ. కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఎంతో వైభవపేతంగా లక్షలాది ధ్యానుల సమక్షంలో నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం 9వ రోజుకు చేరుకుంది. ఉదయం యోగాతో ప్రారంభమైన కార్యక్రమాలు ఆ తరువాత అఖండ సంగీతనాద ధ్యానంతో కొనసాగాయి. శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారు ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని అందరికీ ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం నుంచి పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగంగా ప్రకటించారు. సో మహిళా చైతన్యాన్ని మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో ఇటువంటి యాగానికి శ్రీకారం చుట్టారు. మహిళలంతా సారథ్యం వహించే ఈ కార్యక్రమం, ఈ బృహత్తర కార్యక్రమం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. ఈ ప్రకృతి అంటేనే స్త్రీ పురుషుల కలయిక. మనం గమనిస్తే కూడా ఆ పరమేశ్వరుడు కూడా అర్ధనారీశ్వరుడై ఎంతో చక్కగా ఈ ప్రపంచాన్ని కూడా తనలో లీనం చేసుకుంటూ ఉన్నారు. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు లేదు. ఆ విధంగా శివశక్తేక స్వరూపంగా భాసిల్లుతున్న ఆ మహేశ్వర శక్తి ఇక్కడ ఈ కైలాసపురిలో అఖండంగా ఉంది. దాన్ని మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలోనే పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఈరోజు 9వ రోజు కార్యక్రమాల్లో భాగంగా మార్నింగ్ సెషన్ ఇప్పుడు మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. మాస్టర్స్ అంతా వివిధ జిల్లాల నుంచి వచ్చారు. వారు చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాల గురించి ప్రస్తావించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లా నుంచి సూరంపల్లి హనుమంతరావు గారు, అలాగే కాసిన ఆనంద్ ప్రసాద్ గారు, కుసుమ గారిని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. సూరంపల్లి హనుమంతరావు గారి గురించి ప్రత్యేకించి ఓ మాట చెప్పాలి. వారికి ఓ బాధ్యత అప్పచెప్పితే సరి, పగలు రాత్రి తేడా లేకుండా ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు. అకుంఠిత దీక్షతో, ఏకాగ్ర చిత్తంతో వారు చేయటమే కాకుండా అందరి చేత కూడా చేయిస్తూ ఉంటారు. సో మరి వారు సాధించిన విజయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్తే మేడం. ఈరోజు ఎంతో శుభదినం. మరి జిల్లాల నుంచి, ప్రతి జిల్లాల నుంచి గురించి చెప్పుకోవటం, మరి ఏమేమి కార్యక్రమాలు మళ్ళా మనం చేయబోతున్నాం అనేది మరి తెలియపరుచుకోవటం ఒకరికొకళ్ళు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మరి ఇన్ఛార్జిని నేను. ప్రతి నిత్యం కూడా శ్వాస మనం ఎలా పిలుస్తామో అలాగనే ప్రతి నిత్యం కూడా మరి పిఎస్ఎస్ మూమెంట్ గురించే తపనం తీసుకెళ్లాలని మరి పత్రిసారు 40 సంవత్సరాలు మన అందరిని కూడా పిరమిడ్లు, శాకాహార ర్యాలీలు మరి ఎంతో ముందుకు ఈ ధ్యాన మార్గాన్ని తీసుకెళ్ళటం జరిగింది. దాంట్లో భాగంగానే మరి పత్రి గారు చేసుకున్న కళలు ఆయన ఏ అయితే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా రక్షించబడాలని, ప్రతి మనిషి కూడా ఒక ధ్యాని కావాలని చెప్పేసి మరి కలలు కన్నారో అవన్నీ మనం పత్రిసారికి గురుదక్షిణగా మనం చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. దాంట్లో భాగంగానే మరి గత 2008 నుంచి నేను రావటం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం మరి ఈ మూమెంట్ గురించి ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని పత్రిసారిని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఎన్నో పిరమిడ్లు నిర్మాణాలు చేపట్టడం, మరి గతంలో మాకంటే ముందు మహానుభావులు మరి ఖమ్మం జిల్లాలో మరి సరోజిని మేడం, మరి వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ముందుకు దాన్ని తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి మేము దాన్ని తీసుకొని మరి జిల్లాలో పత్రిసారి వస్తే మరి 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఈ ధ్యాన మహాచక్రం వచ్చిందంటే పత్రిసారు లాస్ట్లో 2 స్టేట్లు కూడా తిరిగి మరి లాస్ట్లో
15 తారీఖు 14వ తారీఖు సారు ఖమ్మం జిల్లా రావటం జరిగేది. మరి ఆ జిల్లాలో మొత్తం కూడా 3 రోజులు కానీ 4 రోజులు కానీ సార్ని మరి జిల్లా మొత్తం కూడా తిప్పుతూ మరి జిల్లా కార్యక్రమాల గురించి చెప్తూ సార్ని మరి లాస్ట్లో ఇక్కడికి మనకి కైలాసపురం తీసుకురావటం జరిగేది. మరి సుమారు 600 పిరమిడ్లు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటాయి. ఇంకా ఎక్కువే ఉండవచ్చు. మరి సుమారు అయితే నేను 600 ఉంటాయని అనుకుంటున్నాను. మరి ఈ 600 పిరమిడ్లు కూడా ప్రతి నిత్యం కూడా మరి ధ్యానం చేస్తుంటారు. మరి ప్రతి సండే కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి ప్రతి పిరమిడ్లో. మరి అలాగనే మనకి ఖమ్మం అంటే కాస్మిక్ వాల్యూ గుర్తు వస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరి వస్తున్నారు అక్కడికి. మరి 500 మంది మరి ఉండటానికి నివాసం ఉండటానికి కూడా అక్కడ సరోజిని మేడం, రఘురామ్ ప్రసాద్ గారు అక్కడ దాన్ని తయారు చేయడం జరిగింది. మరి అలాగనే ఖమ్మంలో ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. మరి వెంకటేశ్వర గారు అని చెప్పేసి మరి వెంకటేశ్వర గారు పిరమిడ్లు తయారు చేసి దేశ విదేశాలలో కూడా పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత కొంతమంది కూడా చారి ఇంకా కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తయారు చేసి మరి వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు చేస్తున్నారు. అలాగనే మరి ఇల్లెందులో వస్తే ఇల్లెందులో మరి పట్టాభిరామ పిరమిడ్ మరి ఒక 10 ఎకరాల ల్యాండ్లో మరి అక్కడ నిర్మాణం చేసి ఆ పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడ మరి ఎంతోమంది వచ్చి ధ్యానులు చేసుకొని ప్రతి సండే కూడా అక్కడ అన్నదానం జరుగుతుంది. పత్రిసారు అన్నదానానికి ధ్యానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అన్నదానానికి కూడా అలానే ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు మనం పొద్దునే మేడం కూడా చెప్పేది మరి మన ఇంటి దగ్గర నుంచే మరి స్టార్ట్ అయింది అన్నదానం అనే కార్యక్రమం. మరి ఎక్కడ ధ్యానం జరిగిందో అక్కడ అన్నదానం సార్ తప్పనిసరిగా చేయాలి అంటారు. దాంట్లో భాగంగానే ప్రతి పిరమిడ్లో మరి అన్నదానం జరుగుతూ ఉంటుంటుంది. ఆ తర్వాత మరి సత్తుపల్లిలో కూడా మెరకాబా మరి సప్తర్షి మెరకాబా పిరమిడ్ కట్టడం జరిగేది. మరి సుస్మిత మేడం అక్కడ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మరి అక్కడ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలు అన్నీ కూడా అక్కడ చేయటం జరుగుతుంది. మరి అలాగనే ప్రతి సండే కూడా జిల్లాల్లో ఎక్కడో అందరూ కూడా కలిసి మరి ఒకసాట ర్యాలీ చేయటం జరుగుతుంది. అలాగనే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ని తీసుకురావటం మరి అలా తెలియని వాళ్ళకి చెప్పటం మరి అనేక మంది మాస్టర్స్ని ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిప్పుతూ జరుగుతుంది. మరి కొత్తగూడెం జిల్లా మరి సుజాత నగర్లో కూడా మరి సుజాత నగర్ మండలంలో సీతంపేట బంజర్లో కూడా మరి సారు దానికి ఒక ఆశ్రమం నామకరణం చేశారు. భద్రాద్రి మరి బృందావనం అని చెప్పేసి అక్కడ కూడా మరి ప్రతి సండే అన్నదానం జరుగుతుంది అద్భుతంగా. అలాగనే మరి ఖమ్మం జిల్లాలో చూస్తే ఎంతో మరి రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ముందంజగా ఉంది. మరి పోయిన సంవత్సరం కూడా మనం ఖమ్మం జిల్లా నుంచే స్టార్టింగు మరి 27వ తారీఖున మనం పోయిన సంవత్సరం శాకాహార ర్యాలీ తీసినాం. శాకాహార ర్యాలీ తీస్తే అప్పటి నుంచి మరి ఒక 8 శాకాహార ర్యాలీలు మనం పోయిన సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా చేయటం జరిగింది. మరి చాలా అద్భుతంగా కూడా మరి స్టార్టింగ్ ఖమ్మం జిల్లాలో మొదలు పెడితే మరి లాస్ట్లో మనం వరంగల్ జిల్లాలతో ముగించుకున్నాం. మరి అద్భుతంగా జరిగినాయి. అలాగనే ప్రతి ఒక సండే ఇంకొక కొత్తగూడెంలో ఈ మధ్యకాలం నుంచి ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మరి 108 పిరమిడ్ మరి ధ్యాన సాధన అని చెప్పేసి రాఘవ్ గారు మరి అక్కడ శరత్ గారు అక్కడ లోకల్లో మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు. రేపు 1 తారీఖు కూడా దాన్ని చాలా బాగా చేయాలని చెప్పి జాన్యువరి 1గా రావాలని చెప్పేసి మీరు రావాలని నాకు ఫోన్లు చేయటం కూడా జరిగింది. చాలా అద్భుతంగా అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. అలాగనే భద్రాచలంకి వస్తే భద్రాచలం చుట్టుపక్కల మనకి ఆంధ్రాలోకి పోయినా కూడా మరి అటు వరంగల్లో పోయినా కొన్ని మండలాలు మనం దాన్ని తీసుకొని మరి పాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండదు వెంకటాపురం, చర్ల, తర్వాత ఇటు కోనవరం ఇవన్నీ కూడా ఆ మండలాల్లో కూడా తిరిగటం జరుగుతుంది. మరి అలాగనే మరి మణుగూరుకి అక్కడ స్నేహలత, తర్వాత మనకి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఇంతకుముందు రాధాకృష్ణ గారు ఉన్నారు, తర్వాత
మళ్ళీ ఇంకా పిరమిడ్ మాస్టర్స్ రమేష్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా అక్కడ సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా మరి వాళ్ళ ద్వారా కూడా మనం ఎంతో కార్యక్రమాలని ముందుకి తీసుకెళ్తున్నాం. ఇక జరగబోయే రోజుల్లో కూడా మనం దీన్ని ఇంకా కొన్ని జిల్లాల్లోకి వెళ్ళి ప్రతి మండలంలో కూడా ఇక అడ్వర్టైజ్మెంట్ చేయటం కోసం, ధ్యానం అడ్వర్టైజ్మెంట్ చేయటం కోసం మరి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మనం వెహికల్ని తీసుకొని ఇప్పుడు సత్తుపల్లి ఉంది, ఖమ్మం ఉంది, మరి పాలవంచలో ఉన్నాయి వెహికల్స్. మరి ఇయే ఖమ్మం జిల్లా మొత్తం కూడా తిరుగుతున్నాయి. ఇంకా కొన్ని వెహికల్స్ తీసుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా కొత్త కొత్త గ్రామాలలోకి మనం దీన్ని తీసుకెళ్లాలా. మరి స్కూల్స్కి వెళ్ళి అడాప్ట్ చేసుకొని మరి నిన్న సేవాదళలో భాగంగా మరి భూపతరాజు గారు వాళ్ళు కూడా చెప్పారు. మరి మనం దీన్ని స్కూల్లో కూడా దీన్ని ఎంతో తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం రేపు ఈ జాన్యువరిలో మరి విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా ప్రతి స్కూళ్ళకు మనకి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మనకి పర్మిషన్ తీసుకొని ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏ మాస్టర్ కూడా వెళ్ళినా కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా కాలేజీలు కానీ స్కూల్లో కానీ చెప్పేసి మరి చేయాలని ఒక ప్లానింగ్లో ఉండడం. అది కూడా సక్సెస్ఫుల్ అయింది. ఇంకా చాలా పిరమిడ్లు నిర్మాణంలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక మనం జరగబోయే రోజుల్లో కూడా మన యొక్క శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం, పిరమిడ్ల యొక్క ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు నిన్న సేవాదళంలో చెప్పడం జరిగింది. ఏదైతే పోయిన సంవత్సరం ప్రతి ఆదివారం నెల ఆఖరిలో వచ్చే ఆదివారం ఏదైతే ఉందో ఆ ఆదివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం శాకాహార ర్యాలీలు చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. అలాగనే ప్రతి జిల్లాల్లో కూడా మరి ప్రతి జిల్లా అంటే మా ఖమ్మం జిల్లాలో కూడా మరి ఆదివారం కూడా శాకాహార ర్యాలీలు జరుగుతుంటాయి. వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా కొత్త ఇక ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి మరి దాన్ని ఇంకా ముందుకు ధ్యానాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆనంద్ ప్రసాద్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2007లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట పత్రిగారిని కలిసింది భద్రాచలంలో ఆత్మారామ ధ్యాన యజ్ఞం. ఆ రోజు పత్రిగారి మాటలు నన్ను ఆకర్షించినవి. మనకు జ్ఞానం కావాలి అంటే మనం ఇతరులకు నేర్పించాలి. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని ఆ రోజు చెప్పడంతో నేను నేర్చుకోవాలంటే నేర్పించాలి. ఒక నెల రోజులు నేను ఒక 7-8 గంటలు ధ్యానం చేసి అప్పుడు మన పిరమిడ్ సొసైటీలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ తెచ్చుకొని పగలంతా పుస్తకాలు చదవడం, రాత్రి మొత్తం ధ్యానం చేయడం. పత్రిగారు సీడీలు ఏవైతే ఉన్నాయో ఆడియో సీడీలు అప్పుడు దాదాపు 4 సీడీలు ఉండేవి. కంటిన్యూగా విన్నవే విని పదే విని జీర్ణం చేసుకొని ఆ తర్వాత అప్పటి నుంచి నా జీవిత లక్ష్యం ఈ ధ్యానం చెప్పడమే అని, పిరమిడ్ నిర్మించడమే అని అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఖమ్మం జిల్లాలో అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలు ఉండేవి. ఆ 10 నియోజకవర్గాల్లో మరి భద్రాచలం మొదలుకొని పాలేరు వరకు, అశ్వరాపేట మొదలుకొని ఇల్లందు వరకు అన్ని నియోజకవర్గాలు 10 నియోజకవర్గాల్లో 40 రోజులు క్లాసులు పెట్టడం జరిగింది. ఆ 40 రోజుల క్లాసులు ఎంతోమంది సీనియర్ మాస్టర్లని తీసుకొచ్చి మరి వాళ్ళ ద్వారా క్లాసులు నేర్పించి నేను ఒక డిస్టిక్ కోఆర్డినేటర్గా నన్ను నేనే ప్రకటించుకొని పత్రికారికి చెప్పాను, నేను ఒక డిస్టిక్ మొత్తం కోఆర్డినేట్ చేయాలనుకుంటున్నా సార్ అంటే ప్రొసీడ్ అన్నారు. అలా స్కూల్స్, కాలేజీలు అన్ని చోట్ల ధ్యానము ఇలా ప్రచారం చేస్తూ ఆ తర్వాత పిరమిడ్ నిర్మాణాలు అలా మరి 2009లో మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు పత్రికారితోని అసురాపేట నుంచి ఇల్లందు వరకు మరి మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న అందరూ సీనియర్ మాస్టర్లు అందరితో కార్లు, బైకులతో ర్యాలీ చేసి మరి అద్భుతంగా ఆ 2009లో 10 నియోజకవర్గాల్లో మరి పిరమిడ్ పార్టీ ద్వారా లక్షలాది మందికి ధ్యానము, శాకాహారము మరి పాంప్లెట్లు, కొన్ని లక్షల పాంప్లెట్లు మరి ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత 10, 11 అలా కంటిన్యూగా చేస్తూ మరి 9లో నాకు ఒక స్కూల్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది, పిరమిడ్ మోడల్ స్కూల్. అప్పుడు పిరమిడ్ కిడ్స్ ప్లే స్కూల్గా
మరి పత్రికారికి మరి చిన్నప్పటి నుంచే మనం ఎన్నో స్కూల్స్ వెళ్తున్నాం, కాలేజీలకు వెళ్తున్నాం. మరి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఎప్పుడు కంటిన్యూగా ఇవ్వట్లేదు. మనం ఒక మోడల్గా ఈ ధ్యానం ద్వారా పిల్లలు మరి ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచే ఉంటే గనక వాళ్ళు ఎలా తయారవుతారు? మరి ఎన్నో మరి ఆర్గనైజేషన్స్లో మరి జిడ్డు కృష్ణమూర్తి గారు, ఆ తర్వాత అలాగే అరవిందో, సత్సాయి ఆర్గనైజేషన్స్లో స్కూల్స్ ఉన్నాయి. మన ఆర్గనైజేషన్లో కూడా ఒక స్కూల్ ఉంటే బాగుంటుంది సార్. ఇలా మరి మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే స్పిరిచువల్ సైన్స్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా మన దగ్గర ఉంది. దీన్ని సిలబస్గా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా అందిస్తే మరి ఒక ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంత బాగుంటుంది అని చెప్పంటే, నువ్వు అందుకే పుట్టావురా, కేవలం ఖమ్మంలో కాదు మొత్తం ప్రపంచం అంతా దీన్ని తీసుకెళ్ళాలి, ప్రతి చోట ఒక పిరమిడ్ మోడల్ స్కూల్గా అది రావాలి అని చెప్పేసి అనడంతో అప్పుడు నేను విజయవాడలో మరి మొట్టమొదట స్కూల్ స్టార్ట్ చేసి అలా అక్కడ మరి ఎస్టాబ్లిష్ చేసి ఒక స్టార్ట్ చేశాము. ఆ తర్వాత నేను ధ్యాన ప్రచారాన్ని కంటిన్యూగా చేస్తూ 2011లో ధ్యాన తెలంగాణ ప్రాజెక్ట్ అని చెప్పేసి మరి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా సప్తాహాలు నిర్వహించి పత్రికారి ద్వారా అది అద్భుతంగా మరి ధ్యాన తెలంగాణ ప్రాజెక్టు చేయడం జరిగింది. ఆ తర్వాత 12లో తెలంగాణ ధ్యాన మహాచక్రం అది ఖమ్మంలో అదే వరంగల్లో జరిగితే దానికి నేను ప్రచార కమిటీ చైర్మన్గా మరి అద్భుతంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి అలా కంటిన్యూగా ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్ నిర్మాణాలు చేస్తూ మరి మా జిల్లాలో అంటే ఖమ్మం జిల్లాలో మరి ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా పత్రికారు మరి ఖమ్మం నుంచే స్టార్ట్ చేయడం జరిగేది. సో ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు 2010లో చాలా అద్భుతంగా మరి మారం సుప్రసాద్ అధ్యక్షులుగా మరి ఇది నిర్వహించి అక్కడ వ్యాన్ తీసుకొని అక్కడ మరి సరోజా మేడం, రఘురామ్ ప్రసాద్ గారి యొక్క సహకారంతో వ్యాన్ తీసుకొని కొన్ని అందరూ సీనియర్ మాస్టర్లు అందరి యొక్క వాళ్ళ సహకారంతో 1,00,000 పాంప్లెట్లు మరి అద్భుతంగా తిరిగి ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు ప్రతి గ్రామంలో కూడా ప్రాజెక్టు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి 17లో శాకాహార ర్యాలీ ఖమ్మంలో భద్రాచలంలో ప్రారంభించి 40 రోజుల పాటు మరి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరిగి మరి చేయడం జరిగింది. అలాగే 14లో 10 నియోజకవర్గాలకి 10 నియోజకవర్గాల్లో పిరమిడ్ పార్టీ ఏ కార్యక్రమం ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే మరి అద్భుతంగా మరి నిర్వహించడం. అలాగే ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ 2013లో మరి కాస్మిక్ వ్యాలీ అనే ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఆ ప్లేసు ధ్యానంలో కనిపించి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం వస్తుంది. మరి ఆ విశ్వలోకాల నుంచి అనుసంధానమైనటువంటి కొన్ని కోట్ల లోకాలతో అనుసంధానమైన ఒక మరి ప్రాంతం అది, దాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అంటే ధ్యానంలో కనిపిస్తే దానికోసం వెతికి అది ఖమ్మంలోనే రావడం, కాస్మిక్ వ్యాలీని తీసుకోవడం. ఆ తర్వాత మరి అప్పుడు చాలా వ్యతిరేకతలు ఉండేవి, అయినప్పటికీ మరి ఆ వ్యతిరేకతలని మరి అధిగమించడం కోసం ఐఎఫ్ఎస్ఎస్ కార్యక్రమం అత్యద్భుతంగా 3,000 మందితో మరి ఖమ్మంలో నిర్వహించి మరి ఆ యొక్క అపోహలన్నిటినీ పోగొట్టి చాలా అద్భుతంగా ఆ తర్వాత మరి సరోజా మేడం, రఘురామ్ ప్రసాద్ గారు రావడం, ఎంతోమంది మాస్టర్స్ యొక్క సహకారంతో కాస్మిక్ వ్యాలీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో అత్యద్భుతంగా నిర్వహించబడతా ఉంది. కాబట్టి ఇలాంటి ఖమ్మం నుంచి ఎన్నో అద్భుతమైన రానున్న రోజుల్లో పిరమిడ్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా మనం రేపు జనవరిలో క్రికెట్ టోర్నమెంట్ పత్రిజీ ట్రోఫీ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు మరి ఖమ్మం నుంచే ప్రారంభించబడుతున్నాయి. సో పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు కేవలం రోటీ కపడా మకాన్ కాదు, ధ్యాన్ ఖేల్ ఔర్ సంగీత్ అని. కాబట్టి ఆ ఆటల్ని ఇక ముందు రోజుల్లో మరి పిఎంసీలో కూడా పిఎంసీ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో రేపు శివరాత్రికి మరి అత్యద్భుతంగా ఇక్కడ మా మిత్రుడు డాక్టర్ పాండురంగి రుక్మాకర్రావు గారని, ఆయన స్టేట్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్, 16 విద్యల్లో 16 స్పోర్ట్స్లో ఆయన ఉచితంగా మరి స్పోర్ట్స్ని అందించడం కోసం విద్యార్థులకి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చిన్న పెద్ద తేడా లేకుండా యువతి యువకులకి కానీ పెద్దవాళ్ళకి కూడా అనేక రకాల పోలో, సైకిల్ పోలో, సైక్లింగ్ ఇట్లాంటి ఎన్నో ఆటల్లో ఆయన బాక్సింగ్, రెజ్లింగ్ మరి ఇట్లాంటి ఒక ఈ మార్షల్ ఆర్ట్స్లో కూడా అత్యున్నతమైనటువంటి నిష్ణాతులు వారి ద్వారా ఉచితంగా మరి ఆయన కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన పత్రికారంటే ఆయనకి ధ్యానంలో పత్రికారు కనిపించి మా వాళ్ళకి ఎప్పుడు నేర్పిస్తామని పదే అని చెప్తున్నారంట. ఆయన ఎమ్మడిబడి నేను వస్తా అంటే నేను వచ్చినప్పుడు మన మిత్రులకి మన పిఎంసీ వాళ్ళకి కల్పించాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. చాలా రానున్న రోజుల్లో మరి రాష్ట్రం అంతా కూడా మనం ఈ కార్యక్రమాలు చేసి మరి పత్రికారి యొక్క కళల్ని సాకారం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.